వెల్కమ్ బ్యాక్. తిరుపతిలోని ప్రముఖ రీటైల్ స్టోర్ డీమార్ట్ వినియోగదారులను నిలువునా ముంచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఎఫ్సీఐ మాజీ సభ్యుడు, ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న మించల ప్రదీప్ ఈ మోసాన్ని బయటపెట్టారు. ఆయన డీమార్ట్ స్టోర్లో 1.2 కిలోల మినప్పప్పు కొనుగోలు చేయగా బిల్లులోని దాని ధర చూసి షాక్కి గురయ్యారు. సాధారణంగా వందల్లో ఉండాల్సిన పప్పు ధరను ఏకంగా 2,899 రూపాయలుగా వేయడంతో ఆయన యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో స్టోర్ నిర్వాహకులు అది కేవలం సాంకేతిక పొరపాటు అంటూ వారు చెప్పుకొచ్చారు. తిరుపతిలోని ప్రముఖ రీటైల్ స్టోర్ డీమార్ట్ వినియోగదారులను నిలువునా ముంచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఎఫ్సీఐ మాజీ సభ్యుడు, ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న మించల ప్రదీప్ ఈ మోసాన్ని బయటపెట్టారు. ఆయన డీమార్ట్ స్టోర్లో 1.2 కిలోల మినప్పప్పు కొనుగోలు చేయగా బిల్లులో దాని ధర చూసి షాక్కి గురయ్యారు. సాధారణంగా వందల్లో ఉండాల్సిన పప్పు ధరను ఏకంగా 2,899 రూపాయలుగా వేయడంతో ఆయన యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో స్టోర్ నిర్వాహకులు అది కేవలం సాంకేతిక పొరపాటు అంటూ చెప్పుకొచ్చారు. పవిత్ర పుణ్యక్షేత్రం, ధార్మిక క్షేత్రం అనేటువంటి తిరుపతిలో ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో, మరియు ముఖ్యంగా ఈ యొక్క వస్తువులు ఏదైతే అమ్ముతూ ఉంటారో, సరుకులు ఏదైతే అమ్ముతూ ఉంటారో కార్పొరేట్ సంస్థలు, డీమార్ట్ కావచ్చు, లేదంటే రిలయన్స్ మార్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ విధంగా రిలయన్స్ మార్ట్లో ఈరోజు మా యొక్క డీమార్ట్లో మా యొక్క వైఫ్ ఈరోజు సరుకులు కొనయింది, 9,000 రూపాయలు కొనడం అయింది. కేవలం ఒక ఉద్దిపప్పు 1.4 కేజీకి 2,800 రూపాయలు బిల్ వేయడం జరిగింది. దీన్ని మేము ఇంటికి వెళ్ళిన తర్వాత, దీన్ని పరిశీలించిన తర్వాత మాకు చాలా దిగ్భ్రాంతికి గురైనాం. నేను గతంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ మెంబర్గా పనిచేసినాను. గతంలో కూడా అనేక రకాలుగా ఫిర్యాదు డీమార్ట్ మీదకు వచ్చున్నాయి, అదేవిధంగా రిలయన్స్ మార్ట్ మీద వచ్చున్నాయి. గతంలో ఉన్నట్టు ఫిర్యాదులు కూడా మేము స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ కూడా ఇచ్చినాము, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇచ్చినాము. మరి సరే ఇది సరిదిద్దుకుంటున్నా పోతున్నా అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు కానీ చూసుకున్నట్లయితే తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి డీమార్ట్లో ఇదొక మా యొక్క బిల్లు కేవలం ఉద్దిపప్పు అంటారు, మా రాయలసీమ భాషలో ఉద్దిపప్పు అంటారు. ఆ ఉద్దిపప్పు 1.4 కేజీకి 2,900 రూపాయలు వేసినారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, బ్యాంకుకు సంబంధించి ఉద్యోగులు కావచ్చు, దేవస్థానానికి సంబంధించి ఉద్యోగులు కావచ్చు, కింద స్థాయికి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటే ఇది ఎక్కడి వరకు సమంజసం, ఎక్కడి వరకు న్యాయం? ఇది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడే నేను లీగల్ అండ్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా ఫోన్ చేసిన, ఫోన్ బిజీగా వస్తుంది. జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారు. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజెంట్ వచ్చి నేను నేషనల్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉన్నా. దీనిపైన కూడా ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద మాటలో తక్కువ రేటు, సరసమైన రేట్లకు వస్తాయి. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మధ్యతరగతికి లేదంటే దిగు తరగతికి ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే కొనుక్కున్నటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో ఈ విధంగా మోసపూరితంగా నాకే ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తిగా, ప్రజా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా నా కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరిగితే నేను ఊరికినేది లేదు. నాకని కాదు, సమాజం నాకు జరిగింది ఈ విధంగా ఎంతో మందికి చేస్తూ ఉంటారు. నాకు జరిగినట్టు ఈరోజు ఒక 100 మందికి జరిగితే ఎంత? కాబట్టి దీన్ని ప్రశ్నిస్తున్నా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపైన ప్రభుత్వ అధికారులు తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.